పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి గత కాలమంతా 7 నెలలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. 8వ నెల దేవాది దేవుడు మరి ఈ 2వ 3వ వారము మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా వందనములు. ప్రార్థించారు, సత్కరిస్తున్నారు, చాలా సంతోషం. మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మరి అనంతపురం నుంచి ఒక సహోదరి అడిగారంట, అమ్మగారిది వాక్యం బాగుంటుంది, సంఘం ఎక్కడ ఉంది తిరుపతిలో చెప్తే మేము వస్తాము అని చెప్పారంట. నేను అన్నాను, సంఘము మేము పెట్టుకోలేదు, ఎందుకంటే దేవుడు స్వార్థ ప్రకటించుకున్నాడు. స్వార్థకి రాలినే నేను పల్లెళ్ళంతా తిరిగి స్వార్థ ప్రకటించి ఇక్కడ స్వార్థ చెప్పిన వాళ్ళు కూడా చాలామంది అన్ని సంఘాలు తిరుపతిలో ప్రతి సంఘంలో ఉన్నారు. మరి అలాగ విగ్రహారాధన స్థలంలో ఒక ఇంట్లో ఒకరు నమ్మితే ఆ ఇంటికి గొడవలు కదా, అందుకని ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాము 92లో. దేవుడు ఇంతవరకు నడిపిస్తున్నాడు. సమస్యల కొరకు, బాధల కొరకు, వాళ్ళ కుటుంబం రక్షణ కొరకు ఉపవాస ప్రార్థన ప్రార్థిస్తాం. ఉపవాస ప్రార్థన బృందం మరి అందరు వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడైనా మీటింగ్ పెడితే క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి బయట పెడతాను బహిరంగంగా. అప్పుడు అందరూ వస్తారు. కొంతమంది వస్తారు, కొంతమంది వాళ్ళ సంఘంలో పోకండి అని చెప్తారు కదా, అందుకని ఎక్కడన్నా ఉండండి, మీరు దేవునిలో ఉండాలి, పరలోకి రావాలి, అదే నా ఆశ. కనుక అలాగే చెప్పారు. మరి ఆ సహోదరుడు అడిగింది, లూథరన్ సంఘం నేను వెళ్తూ ఉంటాను. రక్షింపబడింది బ్రదర్ ఫెలోషిప్, బాప్తిస్మం తీసుకున్నది భక్త సింగ్లో, స్వార్థికురాలుగా ఉండి ఎవాంజలిస్ట్గా లూథరన్ చర్చిలో తిరుపతిలో
సెయింట్ పీటర్ లూథరన్ సంఘం. నేను వెళ్తూ ఉంటాను. వాక్య భాగానికి వెళ్దాము. ఈ ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు హరిప్రియ, లక్ష్మీనారాయణ, వాళ్ళ పాప ప్రశాంతి, వాళ్ళ కుమారుడు అశోక్. ప్రశాంతికి వివాహం జరిగింది, ఒక పాప కూడా పుట్టింది. ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. భర్త రక్షణ కొరకు, కుటుంబ ఆరోగ్యం కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు. పిల్లలు కూడా రక్షింపడ్డారు. అలాగే సువాసిని డేవిడ్ రాజు గారు కుటుంబం, ఆ కుటుంబంలో కూడా కుమార్తె లస్యమ్మ కుటుంబం, అలాగే బంటి కుటుంబం, మోసెస్, దివ్య గర్భఫలం కావాలి, ప్రార్థించండి. మరి కుమార్తె ఇద్దరు కుమారులు బినకర్, ఆ కుటుంబానికి కూడా దేవుని దీవెనలు. సహోదరికి డేవిడ్ బ్రదర్కి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మాణిక్యలరావు గారు, ఆ కుటుంబాన్ని కూడా సంపత్ సహోదరి, ఆ సహోదరికి బ్రదర్కి నా నిండు వందనాలు ప్రార్థిస్తున్నాము. లావణ్యకు వివాహం జరిగింది, గర్భఫలం కావాలి. డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబము, కుమార్తెకి వివాహం కావాలి, పీజీ చేస్తూ ఉన్నారు. బాబు చదువుకుంటున్నాడు, ప్రార్థించండి. క్లినిక్ కొరకు, సహోదరి కొరకు. డాక్టర్ మమతా మురళి గారు, వాళ్ళు కూడా 2 కుమారుడు కుమార్తె, వాళ్ళు సెటిల్ కావాలా చదువులో, ఉద్యోగంలో, వివాహ విషయంలో. బ్రదర్ కూడా సంపూర్ణత కావాలి, ప్రార్థించండి. రక్త సంబంధాలందరూ రక్షింపడాలి కనుక ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నేను ఇంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము 10వ వచనం 2 చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 10 నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దయగలనైనా కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలయ్యా. అనీతిమంతులుగా ఉన్న మా కొరకు నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చి నాయన మీ రక్తాన్ని కార్చి మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన, ఇదిగా నా తండ్రి, మరి వాక్య భాగము చదివిన భాగం వివరించగా యోగ్యత నాకు లేదు. ప్రభా మీరే వచ్చి మాట్లాడండి. ఎవరికి తగిన ఆహారాన్ని విరిచి పంచిపెట్టమని, మీ నామానికి మహిమకరంగా మీరే మాట్లాడి బలపరచమని యేసు నామములో సహాయం కోరి అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మరి తృప్తి, నీతి కొరకు ఆకలి వస్తే, ఆకలి దప్పి కలిగి ఉంటే వాళ్ళ తృప్తిపరచబడుదురు అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. 10వ వచనములో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటే, నీతి నిమిత్తము హింస పొందితే ధన్యులు, వాళ్ళది పరలోక రాజ్యం. అందుకే పౌలు గారు కూడా ఒక మాట అన్నాడు కదా, అనేక శ్రమలు పొంది మనము దేవుని రాజ్యం, పరలోక రాజ్యం చేరాలి అని శిష్యులకి ధైర్యపరిచి బలపరిచి దృఢపరుస్తాడు. కనుక ప్రియులారా, నీతి నిమిత్తము హింస ఉంది, అలాగే ఆకలి దప్పులు కావాలి అని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు పలికినాడు, కండ ప్రసంగంలో ఈ మాట చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మరి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆకాశ పక్షులు చూడండి, దేవుడు చింతిస్తూ ఉంటారు. మానవులన్నిటికీ ప్రతి దానికి వేదన పడతారు, బాధపడతారు కదా. చూడండి, ఇక్కడ రాయబడింది, నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. 25వ వచనంలో 6:25 చదివాను. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు,
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చిందించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గుర్చి మీరు చిందింప నేల అడవి పువ్వులు ఎలాగా ఎదుగుచున్నదో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడు నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చిందింపకుడి. అన్యజనులు వీటి అన్నిటి విషయమై విచారింతురు. బన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఏం చేయాలా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అందుకే ఆకలి నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు అని చెప్పారు. మరి ఇక్కడ ధన్యులు అని చెప్తే మరి మొదట నీతిని రాజ్యమును వెతకాలి అని దేవుడు మనకు మిగతావన్నీ ఇస్తాడు. అంటే పైన వాడిని దేని కొరకు చింతిస్తున్నామో, దేని కొరకు బాధపడుతున్నామో, వస్త్రం కొరకు, ఆహారం కొరకు, దేహం బిడ్డి కొరకు అవన్నీ కూడా ఇస్తాడు. కానీ మొదట నీతి గురించి మీరు వెతకండి, దేవుని రాజ్యాన్ని తెలుసుకోండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కీర్తన 42 అధ్యాయంలో 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే నీతి అవును ప్రియులారా, చక్కగా 42 అధ్యాయము 2వ వచనం, నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఇప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎల్లప్పుడూ కనపడేదను. చూసారా ఎంత చక్కగా. ఇదే ప్రియులారా ఆశ, తృష్ణ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ తృష్ణ ఉందా? ఆశ ఉందా ప్రియులారా? దేవుడే నాకు కావాలని కదా. జీవంగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవంగల దేవుని కదా. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ దేవుడు ఏమాయను? వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగుళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చూసారా, కోరాహ కుమారులు చెప్తున్నారు ఈ మాటలు. జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా. అవును ప్రియులారా, మరి దేవుని మీద ఆశ కలిగితే చాలామందిని నడిపిస్తాం తప్పకుండా. అందుకే ఇక్కడ కోరహ కుమారులు చెప్తున్నారు. మరి నిజంగానే 63వ అధ్యాయంలో కూడా 2వ వచనములో చక్కటి వాక్యం రాయబడింది. 63:2 మొదటి నుంచి చదువుతా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకే తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. మంచము మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కురవు మెదడు నాకు దొరికినట్టు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారా ప్రియులారా? కనుక తృప్తి ఎవరికైతే దేవుని వెతుకుతూ, దేవుని ఆశిస్తూ, దేవుని మీద మరి
తృష్ణ కొని ఉంటారో వారికి ఇలాంటి ఆనందం దొరుకుతుంది, ఇలాంటి సంతోషము అనుభవిస్తాము. అవును ప్రియులారా, కొంతమంది నమ్ముకొని చాలా దుఃఖంలో బాధలో ఉంటారు కదా. అవును, వద్దు. ఎందుకంటే దేవుడు మీద తృష్ణ కొని ఉంటే, ఆశ కలిగి ఉంటే ఆయన సంతోషం మనకు అనుగరిస్తాడు. తృప్తిపరిచే దేవుడుగా, మిగతావన్నీ మనకి ఏది కావాలో సహాయం చేసే దేవుడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. 143:6 కూడా చదువుతాము. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకే ఆశపడుచున్నది. అబ్బా, చూసారా, దావీదు చెప్తున్నాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము. ఎండిపోయింది దేనికొచ్చుకు? వర్షం కొరకు ఆశపడుతుంది కదా, ఎప్పుడు తడి వస్తుందా అని. అలాగ నా ప్రాణము నీ కొరకే ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో ప్రార్థిస్తున్నాడు. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. అవును ప్రియులారా, మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవాది దేవుడు మనకు సంతోషమిచ్చే దేవుడు, తృప్తిపరిచే దేవుడుగా, ఆశ కలిగి ఉంటప్పుడు తృప్తిపరిచే దేవుడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఇలాగా ఆశ మనకు ఉండాలి. నీతి కొరకు వెతుకువారు ధన్యులను చూస్తున్నాం కదా, నీతి కొరకు. అవును ప్రియులారా, అలాగా నీతి కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో కూడా 55లో మనం చూస్తే మొదటి వచనము చూస్తాము. మరి ఎండిపోయిన నేలలో ఉన్నట్టుగా దేవుడు మనకి, దప్పికొనిన వారలారా నీళ్ళ వద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఇక్కడ కొని అని ఉంది. రండి, రోకలు లేకపోయినా ఏమి ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారము కొని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలగించి మంచి పదార్థము భుజించుడి. అవును ప్రియులారా, మంచి పదార్థం చూసారా, ఎంత చక్కగా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. అందుకే, ఎందుకంటే మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయకుడి. సారం కలిగిన దాన్ని భుజించాలి, సారం లేని దాన్ని సుఖించదండి అని యెషయా ప్రవక్త గారు దేవుని మాటలు పలుకుతున్నాడు. మరి అంతేకాదు, 3 సెవెగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు. కొంతమంది వినరు, వినకుండానే మాకంతా తెలుసులే అంటారు. కానీ వింటే కదా దేవుని యొక్క సారం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సర్వ జీవము కదా, దేవుని మాటలు వినాలా. అందుకే అంటాడు, ఇదిగో మీరు వింటే బ్రతుకుతారు అంటాడు. విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను నిత్య నిబంధన చేసేదను. కనుక ప్రియులారా, వింటే బ్రతుకుతాము. కనుక దేవుని వాక్యము వినేవారుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవును ప్రియులారా, మనం వినాలి. తిమోతి రాసిన 2వ అధ్యాయం 22వ వచనం చూస్తాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము కదా. నేర్పు లేని మూడులు, తిరస్కారములు, జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు బాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనేదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరేడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
అవును ప్రియులారా, చాలామంది ఏమైపోతారు, దేవుని నమ్మి విశ్వాసం ఉంచి వెనక వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరలేదని పడిపోతారు. అప్పుడు ఏమ్మా వాళ్ళు పిలవలేదంటే ఎన్నిసార్లు పిలిచేది, వాళ్ళు రానే రారు, వాళ్ళు పనులు వదిలిపెట్టరు, విగ్రహాన్ని విడిచిపెట్టరు, అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు విసిగించుకుంటారు అని చెప్తారు. అయితే మనకి ఇక్కడ ఏముందంటే సాత్వికముతో సాధువుగాను వాళ్ళని సగించి వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానంతో వెంటాడము. ఇలాంటివి వెంటాడుతూ ఉంటే, సమాధానం కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, ప్రియులారా, నీతి సమాధానంతో మనం ఉండాలని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అట్టివారితో మనము ఉండాల ప్రియులారా. కనుక నీతిగా మనం ఆశ కలిగి ఉండాలి. నీతిలో ఆశ కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అవును ప్రియులారా, అనీతి ఒక్కడైనానో లేదు అని రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడు లేడు. కనుక నీతిని వెతకమన్నాడు కదా ప్రభు. కనుక వెతికేవారు లేరు, గ్రహించేవారు లేరు. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని ఉంది. అయితే దేవాది దేవుడు ఈ భూమి మీదకి అనీతిమంతులుగా ఉన్న మన కొరకు నీతిగా ఈ లోకానికి వచ్చి కనికరించాడు ప్రభు. కనికరం చూపి వచ్చాడు ప్రియులారా. కరుణాధార 26వ వచనము, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడుగా యేసు నందే విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగా చేశాను. కనుక యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే ఎక్కడ నీతి లేదు. రోమా 5:1 ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడుదురు. ప్రియులారా, యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతుంది అని మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికే నీతి, స్వనీతి మురికి గుడ్డ. అవును ప్రియులారా, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 64వ అధ్యాయము 6వ వచనం, మనమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను. అలాగ చూశారు ప్రియులారా, మన సొంత నీతి, యేసు ప్రభు లేకపోతే మేము నీతిగా ఉంటాంలే, ఏ తప్పు చేయలేదు, మేము ఏ పాపం చేయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వనీతి వచ్చి మురికి గుడ్డ, పరలోక రాజ్యము చేరము, నిత్య జీవము దొరకదు, పాపానికి వచ్చే జీతం మరణమే, నిత్య నరకం, అగ్నిగుండం. కనుక ప్రియులారా, అక్కడి నుంచి మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపాన్ని ఒప్పుకోవాలి. 4:3 అధ్యాయం రోమా 4:3లో లేఖనమేమో చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా, పాత నిబంధన కాలంలో కూడా ప్రభును నమ్మిన వారే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని చూస్తున్నాం. కనుక నీతిమంతుడుగా మనం తీర్చబడితే నిత్య రాజ్యము మనకు దొరుకుతుంది. నీతిమంతుని యొక్క దీవెన మనం మరి ఒకసారి ఒక ఎపిసోడ్లో చూస్తాము. నీతిగా ఉండే వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు, నీతిమంతులుగా మనం ఉంటే ఏ ఆశీర్వాదాలు మనకు వస్తుందో మనం ఒకసారి చూస్తాము. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధకుడును కానీ దేవుడు సత్యవంతుడు కాక
సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందమో? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నాం మని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. కనుక ప్రియులారా, దేవుడు నీతిమంతులుగా తీర్చుకు మరి నీతికి కొరకే ఆకలి దప్పిగా ఉండమన్నాడు. మరి ఆకలి దప్పులు కలిగి ఉంటేనప్పుడే మనము అది ఎప్పుడైతే ఆకలి ఉంటో ఏదైనా అది తింటా కదా, ఆకలి తీరిపోవాలి కదా, తృప్తిపరిచే దేవుడు కదా. కనుక ఆ నీతిమంతుడైన ప్రభు మరి అనీతిమంతులైన మన కొరకు కల్వారి సిలువ వేయబడి రక్తము కార్చి ఆయన రక్తములో ఆయన నీతిగా మనల్ని తీర్చిదిద్దాడు. కనుక అలాంటి ప్రేమ స్వరూపుడు, పునర్ధానుడు, మరణాన్ని జయించి లేచి మనల్ని నీతిగా చేసిన ప్రేమ స్వరూపుడుకు వందనాలు చెల్లించుకొని ఈ పునర్ధానుడి వాక్యమును ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడను గాక. ఆమేన్. జీవంగల దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. నాయనా, మరి నీతిమంతులకు అనేక శ్రమలు, అనేక వేదనలు, అనేక కష్టాలు, కన్నీరు చెప్పావునైనా. ఆయనను ప్రభా మాకు విడుదల విమోచన ఉంది నాయనా. నీతిమంతులు ప్రార్థన ఆలగించే దేవుడుగా కూడా ఉన్నావు కనుక నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ముందుగా నాయనా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతిని వెదకాలి, మిమ్మల్ని వెదకాలి, మీ కొరకు జీవించాలి. అవును ప్రభా, అలాంటి భాగ్యం మాకు దయచేయండి. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో కొదవలన్నీ నింపండి, అక్కర్లు తీర్చండి నాయన. చిన్నపిల్లలు ఉన్నారు, సహాయం చేయండి. డీసీ రాసిన మంచి మార్కులు వచ్చిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. గొప్ప కార్యం చేయనైనా ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారయ్యా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే నాయన వివాహం కాకుండా యవ్వనులకు వివాహం జరిగించండి, తగిన విశ్వాసనే జతపరచండి ప్రభువా. నీకు వందనాలయ్యా. భయంకరంగా ఉంది నాయన తండ్రి ప్రభువా. కనుక విశ్వాసిగా జతపరచండి. పరిశుద్ధ ప్రభువా, ప్రేమగల ప్రభువా, నమ్మదగిన దేవా, ఓ గొప్ప దేవా. వివాహం జరిగిన గర్భిణీ స్త్రీ పిల్లలు లేరయ్యా, గర్భఫలం దయచేయండి, గర్భిణికి సుఖప్రసవం దయచేయండి నాయన. కోర్టు విషయంలో న్యాయం చేయండి అయ్యా, అద్భుతం చేయండి. బిజినెస్ చేసుకున్న బిడ్డలు దీవించండి, క్లినిక్ని దీవించండి నాయనా తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అందరికీ ఆరోగ్యం, బలము, శక్తిని కూడా దయచేయమని, ప్రతి ఒక్కరికి నాయన స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమకరంగా దూర దేశంలో ఉండే బిడ్డలను కూడా ఆశీర్వదించి నాయన ఈ ఎపిసోడ్కు ప్రభా సహాయపడిన కుటుంబాలని దీవించండి నాయన. టీవీ కొరకు ప్రభా సహాయపడిన ప్రతి కుటుంబాలని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. Our address, Evangelist M. Alice Ponnuswamy garu, door number 18-2-183 by A, Ashok Nagar, Tirupati. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.